ఈరోజు మనం జపమాల గురించి తెలుసుకుందాం. జపమాల అనేది ముఖ్యంగా సన్యాసులు, సాధువులు ఇలాంటి వాళ్ళు జపానికి ఉపయోగిస్తారు. అలాగే దైవభక్తి గురించి, ప్రశాంతత కోసం చాలామంది ఇప్పుడు ఇంట్లో వాడుతున్నారు. సో ఇది చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇందులో 108 జపానికి సంబంధించిన పూసలు ఉంటాయి. మరియు ఒక ఇలా సెంటర్లో మధ్యలో ఒక పూస ఇలా ఎక్స్ట్రా ఉంటుంది. దీన్నే గురుపూస లేదా మేరుపూస అని అంటారు. అంటే ఇది దీనికి గురువులాగా అర్థం. అంటే జపం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. మన ఈ చూపుడు వేలు అనేది ఆహానికి గుర్తు. సో దీని ద్వారా అంటే ఇలా బొటన వేలుతో దీనిపైన ఇలా పట్టుకొని 1, 2 ఇట్లా కౌంట్ చేస్తూ జపం చేస్తూ ఉంటారనమాట. అంటే చూపుడు వేలు మీద నుంచి చేయడానికి కారణం ఏంటంటే మనలో ఉన్న అహం తగ్గాలని, మనమే కాదు మనకన్నా గొప్పవాడు దేవుడు కూడా ఉన్నాడన్న ప్రతి విషయం మనకు తెలియాలని దీని ద్వారా చేస్తారు. ఇందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి తులసిమాల మరియు ఒకటి రుద్రాక్షమాల. సో రుద్రాక్షమాల అనేది ఇలా ఉంటుంది, మరియు ఇది తులసిమాల. ఇందులో 108 నంబర్ ఉండడానికి మరొక ప్రత్యేకత ఏంటంటే మన హృదయ చక్రాన్ని, అంటే మన సనాతన ధర్మం ప్రకారం హృదయ చక్రం అంటే మామూలుగా మన హృదయానికి 108 నాడులు కలిసి ఉంటాయి. సో ఆ 108 నాడులను సూచించడానికి ఇందులో 108 పూసలు ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది. అంటే మనం చేసే ప్రతి ధ్యానం కూడా మన హృదయానికి చేరుపిస్తుంది. అలాగే జపమాలనే నార్మల్గా కూడా ధ్యానం చేయవచ్చు. అందుకే జపమాలనే ఎందుకు యూజ్ చేయాలి అని అంటే, ధ్యానం చేసే ముందు మన ధ్యానం ఆ కౌంట్ మీద కాకుండా, అంటే ఇప్పటివరకు ఎంత కౌంట్ అయింది 11, 21 ఇలా కౌంట్ సరిగ్గా తెలియడానికి మన ధ్యానం ఎక్కడో పోకుండా జపమాల మీద సరిగ్గా ఇక్కడ మొదలు పెడితే మళ్ళీ ఇక్కడ చివరి ఇక్కడ వచ్చేంత వరకు మన ధ్యానం అంతా దేవుడి మీదనే ఉంటుంది. సో కుదిరితే మీరు కూడా ఒక జపమాలను ధరించడానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ రోజు కాకుండా మీ మనసు బాగాలేనప్పుడు, మీరు ఏదైనా ప్రశాంతతను కోరుకుంటున్నప్పుడు తప్పకుండా జపమాలను ధరించండి. ఇది చాలా ఉపయోగపడుతుంది.